ప్రియమైన క్రీస్తు బిడ్డలారా, మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశము పరలోకము నరకము, పరలోకము నరకము అనే వాక్య ధ్యానాంశము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి పుట్టుక మరణం, జననం మరణం ఏ విధంగా వాస్తవము, పరలోకం నరకం ఉన్నాయనేది కూడా అంతే వాస్తవమని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అయితే ఈ పరలోకము నరకము అనే ఈ రెండు లోకాలు మనిషి చనిపోయిన తరువాత వారు వెళ్ళే ప్రదేశాలు. ఈ లోకంలో మనిషి జీవించిన జీవితాన్ని బట్టి, వాని క్రియలను బట్టి, వాని ప్రవర్తనను బట్టి వారు పరలోకానికి లేదా నరకానికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏ వ్యక్తి కూడా ఈ రెండు లోకాలకు వెళ్ళలేడు. ఏదో ఒక లోకానికి మాత్రం ఖచ్చితంగా వెళ్తాడు. ఈ విషయాలన్నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం ఈరోజు వాక్య ధ్యానాంశంలో మనం గనక జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే అని రాయబడి ఉన్నది. అలాగే ఇది పరలోక రాజ్యానికి సంబంధించింది. అలాగే నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అని రాయబడినది. ఇక్కడ ఇరుకు ద్వారం అనంటే పరలోకానికి సంబంధించినది, విశాల మార్గము అనంటే నాశనానికి పోయేటువంటి ద్వారము విశాలముగా ఉంటుంది, పరలోకానికి వెళ్ళేటువంటి ద్వారము ఇరుకుగా ఉంటుందని, పరలోకానికి వెళ్ళేటువంటి ద్వారము జీవానికి తీసుకువెళ్తుందని, అలాగే నాశనానికి వెళ్ళేటువంటి ద్వారము నరకానికి తీసుకెళ్తుంది, దానిలో ప్రవేశించేవారు అనేకులని, పరలోకానికి వెళ్ళేవారు కొద్దివారే అని అక్కడ రాయబడినది. అయితే ఈ పరలోకము నరకం అనేటువంటి వాటి గురించి ఇంకా కొంచెం లోతుగా మనము అధ్యయనం చేస్తే, మొట్టమొదట పరలోకము అనేటువంటి రాజ్యాన్ని గురించి, అలోకముని గురించి మొట్టమొదట మనము అధ్యయనం చేసుకుందాం. అంటే పరలోకము అనగా నిత్య రాజ్యము, జీవ మార్గము, ఇరుకు మార్గము, అలాగే ఆ మార్గంలో సంతోషం, సమాధానం, నీతి, పరిశుద్ధత మాత్రమే ఉంటాయి. ఈ యొక్క పరలోక మార్గాన్ని సత్య మార్గం అని కూడా అంటాము. ఈ పరలోకంలో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఈ పరలోకము
పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు యొక్క నివాస స్థలమే. ఇక్కడ పరిశుద్ధులైనటువంటి దేవదూతల సమూహం కూడా ఉంటుంది. ఆ పట్టణం అంతా దేవుని వెలుగుతో మహిమతో నింపబడి ఉంటుంది. అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమీ ఉండవు. అక్కడ రాత్రి అనేది ఉండదు. యేసయ్యే వెలుగుగా అందరి మీద ప్రకాశిస్తుంటాడు. అత్యంత పరిశుద్ధమైనటువంటి పట్టణము ఈ పరలోక పట్టణము. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఉంటారు అని ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయాలంతా కూడా పరలోకము ఎంత అందంగా ఉంటుందో, అక్కడ ఎవరెవరు ఉంటారో అన్ని విషయాలను చాలా స్పష్టంగా ఆ 2 అధ్యాయాలలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా అక్కడ ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఏడ్పు కానీ, దుఃఖము కానీ, అసమాధానము కానీ ఇటువంటి ఏమీ ఉండవు. నిత్య సంతోషము, సమాధానముతో యేసయ్యతో కలిసి జీవించడమే ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి అయి ఉన్నది. అయితే ఆ పరలోక పట్టణానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసయ్యనందు విశ్వాసం ఉంచాలి. ఆయననే దేవుడుగా అంగీకరించాలి. వాక్యానుసారముగా చెప్పాలంటే యేసయ్య చెప్పినట్లుగా యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చేయాలో అని ఆయన చెప్తున్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగే యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ పరలోక రాజ్యంలో దేవదేవుడే పరిపాలిస్తూ ఉంటాడు. దేవుని పరిపాలనే పరలోక రాజ్యంలో కొనసాగించబడుతుంది. కేవలం పరిశుద్ధులు ఉండేటువంటి పట్టణమే ఆ యొక్క దేవదేవుడు నివసించేటువంటి పరలోక రాజ్యం. కాబట్టి అటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణానికి, పరిశుద్ధమైనటువంటి యేసయ్యతో కలిసి జీవించడానికి మనము ఏమి చేయాలి అనంటే, ఈ లోకంలో జీవించినప్పుడే యేసు క్రీస్తు నా కోసమే పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు, నా పాపాల నిమిత్తమే చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయనే నిజమైనటువంటి సజీవుడైన దేవుడు అని మనము అంగీకరించాలి. ఈ విధంగా ఎవరైతే తమ హృదయం ముందు విశ్వసిస్తారో, యేసయ్యను వెంబడిస్తారో, యేసయ్య వలె పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారో అటువంటి వారు పరలోక రాజ్యానికి పౌరసత్వాన్ని పొందుకుంటారని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందుకని యేసయ్య అంటున్నాడు, క్రొత్తగా జన్మించితేనే పరలోక రాజ్యానికి వెళ్తామట. ఎందుకంటే మనము ఆదాము హవ్వల నుంచి కూడా వస్తున్నటువంటి ఆ యొక్క మనుషులందరూ కూడా పాపులే. జన్మత కర్మత అన్ని రకాలుగా మనిషి పాపేనని బైబిల్ చదివిస్తుంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఎటువంటి నీతి, ఎటువంటి పరిశుద్ధత లేదు. మనము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనం పాపులంగానే ఉన్నాం. అయితే పాపులమైన మనలను పరిశుద్ధంగా ఉంచడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, ఈ లోకంలో ఉండగానే మన పాపులమైన మనలను పరిశుద్ధులుగా మలచి ఆ పరిశుద్ధున్నటువంటి పరలోక పరిశుద్ధ పట్టణానికి తీసుకువెళ్ళడానికి యేసయ్య చేసిన త్యాగమే శిలువ మరణం. అందుకని యేసయ్య అంటున్నాడు, ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచి నా రక్తంలో కడుగబడతారో వాళ్ళు నూతనంగా జన్మించినట్లు, క్రొత్తగా జన్మించినట్లు, నాలో జన్మించినట్లు, ఈ లోకానుసారంగా శరీరానుసారంగా ఎవరైతే చనిపోతారో, నా యందు ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో అట్టి వారికి నా రాజ్యంలో స్థానం ఉంటుంది అంటున్నాడు. కొత్తగా జన్మించడం అంటే ఏంటంటే మారు మనస్సు అనుభవంలోనికి రావాలి, పాపాలన్నీ ఒప్పుకోవాలి. మనందరం పాపులేమే కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మా పాపాలు క్షమించని ఒప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మొహమాట పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నిజంగానే మనం పాపులము, మన పాపాలు ఒప్పుకుంటే దేవుడు పరిశుద్ధపరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం గనక దేవుని దగ్గరికి వెళ్ళి మన పాపాలన్నీ ఒప్పుకుంటే
యేసేను నిజరక్షకునిగా అంగీకరిస్తే, ఆయన పవిత్రమైన రక్తంలో కడుగబడితే, మారు మనస్సు పొంది నీటి బాప్తిస్వము ద్వారా అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్వం ద్వారా ఎవరైతే కొత్తగా జన్మిస్తారో వారు పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అటువంటి వారిదే పరలోక రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉండగానే యేసయ్యను నిజమైన దేవుడిగా అంగీకరించాలి. అలాగే పరలోక రాజ్యానికి అర్హత పొందాలి అనంటే నీటి బాప్తిస్వం, పరిశుద్ధాత్మ బాప్తిస్వాన్ని పొంది ఉండాలి అని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాగే దీని గురించి యేసుక్రీస్తు ప్రభు కానీ, బాప్తిస్మ యోహాను కానీ, ఇంకా యేసయ్య శిష్యులు కానీ ఇప్పటి వరకు దేవుని యొక్క దాసులు దైవజనులందరూ కూడా ప్రకటిస్తున్నటువంటి సత్య సువార్త, రక్షణ సువార్త, సిలువ సువార్త ఏమిటి అనంటే, మారు మనస్సు పొంది బాప్తిస్వము పొందుడి, మారు మనస్సు పొంది బాప్తిస్వం పొందుడి, అప్పుడు మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని నొక్కి వక్కానించి జీవగ్రంథం తెలియచేస్తుంది. యేసుక్రీస్తు కానీ, బాప్తిస్మ యోహాను కానీ, శిష్యులు కానీ ఇప్పటికి అనేక మంది ఏమని బోధిస్తున్నారు అనంటే, యేసయ్య బోధించినట్లుగానే పరలోక రాజ్యానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీటి బాప్తిస్వం వలన, పరిశుద్ధాత్మ బాప్తిస్వం వలన ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారు పరలోక రాజ్యానికి చేర్చబడతారు అని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అంతేకాని యేసుక్రీస్తును అంగీకరించకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకంలో బ్రతికుండగానే యేసేను తమ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాపములను ఒప్పుకొని బాప్తిస్వం పొందాలి. అలాగే బాప్తిస్వం పొందిన ప్రతి వారు పరిశుద్ధాత్మను వరమును కూడా పొంది ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ తరువాత తమ ప్రవర్తన, వారి క్రియలు, వారి హృదయము, వారి ఆలోచనలు అన్నీ కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండేలా తమకు తామే ఈ లోకం నుండి ప్రత్యేకించుకునే వారముగా ఉండాలి. వాక్యానుసారముగా, ఆత్మానుసారముగా జీవించే వారమై ఉండాలి. ఈ విధంగా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటూ అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉండి మరణించినను జీవించి ఉన్నను క్రీస్తు రెండవ రాకడలో యేసయ్య వలె కొనిపోబడతాము. అప్పుడు వారు పరలోక రాజ్యానికి చేర్చబడతారు. కాబట్టి యేసయ్య అంత కఠినమైన శిలువ త్యాగం చేసింది మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికే. పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే ఈ లోకంలో ఉండగానే చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటేనే వారు పరలోక రాజ్యానికి చేర్చబడతారు అని కూడా లూకా సువార్త 18వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఈ లోకానికి వచ్చి అంత ఘోరమైన శిలువ మరణాన్ని పొందింది మనలను పరలోక రాజ్యానికి చేర్చడానికే. ఆయనతో పాటు యుగ యుగాలు ఆ పరిశుద్ధ పట్టణంలో నివసించడానికి, ఆయనతో పాటు కలిసి ఉండాలన్నటువంటి ఆశతో, ప్రేమతోనే ఆయన అంత ఘోరమైన శిలువ త్యాగాన్ని చేశాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? మీరు రక్షించబడ్డారా? ఇంకా రక్షణ లేని స్థితిలో ఉన్నారా? లేదా ఏముందులే ఈ పరలోకం నరకం గురించి ఎప్పుడు వినేటువంటి బోధే కదా అని గనక నిర్లక్ష్యం చేస్తే, ఇప్పుడే గనక యేసయ్య రాకడ వస్తే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళతావు. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే రక్షించబడినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? పరిశుద్ధంగా మీ జీవితాన్ని, మీ ప్రవర్తన కాపాడుకోగలుగుతున్నారా? మీ క్రియలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రక్షణ పొందినంత మాత్రాన, దేవుని బిడ్డలను చెప్పుకున్నంత మాత్రాన పరలోకానికి చేర్చబడతామని వాక్యంలో ఎక్కడ రాయబడి లేదు. అయితే
పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే యేసే వచ్చే వరకు మనం మరణించేంత వరకు కూడా బ్రతికి ఉన్నంత కాలము పరిశుద్ధమైన జీవితాన్ని యేసుక్రీస్తు వలె జీవించాలి. అటువంటి వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి మనం ఎంత దేవుని సన్నిధికి వెళ్ళినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, మనం ఈ లోకానుసారంగా ఎంత పేరు ప్రతిష్టలు, ఎంత గొప్పవారమైనప్పటికీ పరలోక రాజ్యం చేర్చబడాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి. పవిత్రంగా మనము జీవించాలి. పవిత్రమైన జీవితాన్ని ఎవరైతే రక్షించబడి జీవిస్తారో అటువంటి వారిదే పరలోక రాజ్యం. అటువంటి వారే ఆ నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని అనుభవించగలుగుతారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ మాటలను బట్టే పరలోక రాజ్యం లేదు, కానీ ఈ మాటల కంటే కూడా ఇంకా పరలోక రాజ్యం ఎంతో అందంగాను, ఎంతో సుందరంగాను, ఎంతో వెలుగుతో నింపబడి ఎంతగానో ఆహ్లాదకరంగా, మరి ఎన్నడూ కూడా ఏ గతాన్ని తలుచుకోలేని విధంగా అంత చక్కని పరిశుద్ధ పట్టణము పరలోక పట్టణము. అయితే ఆ పరలోక పట్టణానికి నీవు వెళ్ళడానికి ఇష్టపడుచున్నావా? ఇష్టపడితే లాభం లేదు, రక్షణ పొందాలి. రక్షణ పొందినంత మాత్రాన పరలోకం చేర్చబడం. రక్షించబడి, రక్షణ లేకపోతే అసలు పరలోకమే లేదు. అయితే రక్షించబడి పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తేనే యేసు రాకడలో ఎత్తబడతాము. అలాగే నరకం గురించి కూడా మనము పరిశీలన చేస్తే, నరకం అనేది నాశన మార్గము. దీన్ని రెండవ మరణము అని కూడా అంటాము. ఇది మొదట విశాలముగా ఉంటుంది, వెళ్ళే కొలది ఇరుకుగా ఉంటుంది. అలాగే దీనిని మొదట సాతానుకు ఏర్పాటు చేయడం జరిగింది దేవాతి దేవుడు. ఈ నరకాన్ని చీకటి మార్గం, పాప మార్గం అని కూడా అంటారు. పరలోక రాజ్యానికి పరిశుద్ధులు ఏ విధంగా వెళ్తారో, ఈ నరకానికి వెళ్ళేవారు మాత్రం అందరూ పాపులే. ఎవరైతే పాపాలను ఒప్పుకోరో, ఎవరైతే రక్షణలోనికి రారో, ఎవరికైతే బాప్తిస్వం లేదో, ఎవరైతే రక్షణ పొంది పరిశుద్ధ జీవితాన్ని జీవించారో, ఈ లోకానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఏదైతే దేవుడు విడిచిపెట్టమంటే వాటిని విడిచిపెట్టకుండా వాటిని అంటిపెట్టుకొని జీవిస్తూ ఉన్నారో, వారు ఎటువంటి వారైనప్పటికీ, ఈ లోకంలో ధనవంతులైనప్పటికీ, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించకపోతే వారి ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. యేసయ్య నిజ రక్షకుని అంగీకరించి వారి జీవితాలను పవిత్రంగా జీవించకపోతే, వారి ప్రవర్తన, వారి క్రియలు పరిశుద్ధంగా లేకపోతే వారు కూడా నరకానికి చేర్చబడతారు. కాబట్టి మొట్టమొదట ఈ నరకాన్ని దేవాతి దేవుడు సాతానుకు ఏర్పాటు చేశాడు. అయితే ఈనాడు సాతానుడు వాడు వెళ్ళాల్సినటువంటి నరకానికి అనేక మంది బిడ్డలను, దేవుని బిడ్డలను దేవుని వైపు మళ్ళకుండా చేస్తూ వాడు వెళ్తున్నటువంటి అనాశనకరమైన మార్గానికి మనలను తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాడు, పోరాడుతూ ఉన్నాడు. గర్జించి సింహం వలె తిరుగులాడుచు ఉన్నాడు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు దొంగ. కాబట్టి వాడికి సరిపోతుంది నరకం. అందుకనే వాడి కోసం దేవుడు నరకాన్ని ఏర్పాటు చేశాడు. అయితే వాడి కోసం సిద్ధపరిచిన నరకాగ్నికి, అగ్నిగంధకములతో నిత్యము కాలేటువంటి ఆ మలమల మాడేటువంటి అగ్నిగుండానికి నరకానికి ఈనాడు ప్రతి ఒక్కరు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అనేక సార్లు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నా, గద్దిస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, ఇదిగో నీ పాపము వారి యొక్క పాపాన్ని తెలియచేస్తూ ఉన్నా, వాక్యాన్ని వారి ముందు ఎత్తి చూపిస్తూ ఉన్నా, వాక్యాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు, వాక్యాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు, ఎంతో ఆత్మీయ అంధత్వంలో ఉన్నారు. వారి పాపాలను ఒప్పుకోలేని కఠినమైన హృదయాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. మరి అటువంటి వారికి కూడా నరకమే శరణ్యమని జీవగ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారంతా కూడా నరకంలో పడద్రోయబడతారు. అక్కడ నరకంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది అనంటే, అగ్ని ఆరదు,
పురుగు చావదు. ఏడ్పు, పండ్లు కొరుకుట, భయంకరమైన అగ్ని చేత కాల్చబడటం జరుగుతుంది. అయితే ఇది యుగ యుగాలు ఉండేటువంటి బాధ. అప్పుడు ఈ బాధ నుండి ఎవరు కూడా తప్పించలేరు. అది నరక యాతన. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 21:8 వచనం కనుక చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది: పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము అని రాయబడి ఉన్నది. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం 13 నుండి 15 వచనాలు కూడా చదువుకుంటే, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అని రాయబడి ఉన్నది. అలాగే 13 నుండి 15 వచనాలు కనుక చదువుకుంటే, వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అని రాయబడినది. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవునికి అంగీకరించి వారి జీవితాలను, వారి క్రియలను, వారి ప్రవర్తనను పరిశుద్ధంగా కాపాడుకుంటారో, వారి క్రియలను బట్టి, ఈ లోకంలో జీవించిన వారి స్థితిని బట్టి, క్రియలను బట్టి దేవుడు వారి పేర్లను జీవగ్రంథంలో రాస్తాడు. అయితే ఆ జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళంతా కూడా నరకాగ్నిలో పడద్రోయబడతారు. ఎవరి పేరు జీవగ్రంథంలో లిఖించబడకుండా ఉంటుందంటే, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించారో అట్టి వారందరినీ కూడా 2వ మరణమైన నరకాగ్నికి పడద్రోస్తాడు. అలాగే యేసుని అంగీకరించి తమ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోకుండా ఎలా పడితే అలా మన క్రియలను భ్రష్టు పట్టించుకుని ఉన్న వారిని కూడా చివరకు నరకంలో పడద్రోయబడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీ గమ్యం ఎటువైపు, నీ మార్గం ఎటువైపు ఆత్మ పరిశీలన చేసుకుందాం. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం గనక చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది: కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలిపట నుందురు. అంటే వీళ్ళంతా కూడా నరకాగ్నిలో పడద్రోయబడతారు అని అక్కడ రాయబడి ఉన్నది. ముఖ్యంగా లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాలు కనుక అక్కడ చదువుకుంటే అక్కడ యేసుక్రీస్తు పరలోకానికి, నరకానికి సంబంధించినటువంటి ఒక చక్కని ఉపమానాన్ని ఒక కథ రూపంలో చెప్పడం జరిగింది. ఆ ఉపమానమే ధనవంతుడు, లాజరు సంబంధించినటువంటి ఉపమానం. ఇది మనందరకు తెలిసినటువంటి ఉపమానమే. అయినను ఈ సందర్భంలో మరొకసారి దాన్ని జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ 2 వ్యక్తులను గురించి, వారు ఈ లోకంలో బ్రతుకుండగా వాని క్రియలు ఏ విధంగా ఉన్నాయో స్పష్టంగా ఈ యొక్క ఉపమానంలో రాయబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కనుక చదువుకుంటే ధనవంతుడి గురించి రాయబడినది. అతడు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా గొప్పవాడుగా, ధనికుడిగా ఉన్నాడు. అతను వేసేటువంటి వస్త్రాలు కానివ్వండి, తినేటువంటి తిండి కానివ్వండి, ఆయన సుఖపడేటువంటి విధానము ఎంతో ఉన్నతంగా ఉన్నది. ఈ లోకంలో అతను ఒక ధనవంతుడు, ఎన్నో పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, ఎన్నో ఆస్తిపాస్తులు కలిగిన వాడు. ప్రతి ఒక్కరూ గౌరవించదగినటువంటి వ్యక్తి ఈ ధనవంతుడు. అయితే అన్ని ఉన్నప్పటికీ యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించలేదు. ధనమే దేవుడుగా చేసుకొని అతను ఎంతగానో సుఖపడుతూ ఉన్నాడు.
దేవుణ్ణి తలుచుకునేది లేదు, వాడి పాపి అని గ్రహించింది లేదు, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తానన్న గ్రహింపు లేకుండా నా జీవితం బాగుంది, నేను సుఖపడుతున్నాను, ఇదే శాశ్వతం అనుకొని ఆ సుఖభోగాల మీదనే దృష్టిని పెట్టుకున్నాడు, ఈ లోకాశల మీదనే దృష్టి పెట్టుకున్నాడు. విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టలేదు. ఆ విధంగా జీవిస్తూ ఒకరోజు చనిపోవడం జరిగింది. ఆ విధంగా చనిపోయి యేసయ్యని లోకంలో జీవించినప్పుడు అతను యేసుక్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి అతను నరకానికి చేర్చబడ్డాడు. అలాగే అతనితో పాటు అతని ఏరియాలోనే ఉంటున్నటువంటి లాజరు అనేటువంటి ఒక దరిద్రుని గురించి కూడా రాయబడినది. అతడి లోకానుసారంగా దరిద్రుడు, ఒక రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, అతి దీన దరిద్రమైనటువంటి స్థితిని అనుభవిస్తున్నవాడు. తినటానికి తిండి లేదు, ధరించడానికి బట్ట లేదు, కనీసం అడుక్కునేటువంటి శక్తి కూడా తనకి లేదు. అయితే ఈ ధనికుడు తిని పారవేసినటువంటి ఆహార పదార్థాలను తినటానికి ఎంతో ఆసక్తిని చూపేవాడు. దానితోనే కడుపు నింపుకునేవాడు. ఆ చెత్తలో పడేసినటువంటి కింద పడినటువంటి రొట్టె ముక్కలను, ఆ పలహారాలన్నిటినీ కూడా తిని తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు. ఈ లోకంలో జీవించినంత కాలము తాను అదే విధంగా బ్రతికాడు. తన గాయాలను కుక్కలు కూడా నాకేమని రాయబడినది. ఎంతో దయనీయమైనటువంటి స్థితిని ఈ లోకంలో లాజరు అనుభవించాడు. అయితే ఆ లాజరు క్రియలు, లాజరు ఆలోచనలు, లాజరు యొక్క ప్రవర్తన, లాజరు యొక్క జీవితం ఎలా ఉన్నది అంటే పరిశుద్ధంగా ఉన్నది. యేసుక్రీస్తును దరిద్రుడైనప్పటికీ తాను యేసుక్రీస్తు నిజమైన దేవుడని తాను బ్రతుకున్నప్పుడే అంగీకరించాడు. తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఈ లోకంలో నేను దరిద్రుడే కావచ్చు, అయితే యేసయ్య గొప్పవాడు అని అంగీకరించాడు. చనిపోయేంత వరకు యేసయ్యకు నమ్మకంగా ఈ లోకంలో జీవించాడు. ఈ లోకానుసారంగా ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో నిందలు ఎదుర్కొన్నాడు. కానీ తినటానికి తిండి లేకపోయినా, ధరించడానికి బట్ట లేకపోయినా వాని క్రియలు మాత్రం చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. అందువలన లాజరు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి లాజరును పరలోకానికి తీసుకువెళ్ళాయి. అబ్రహాము రొమ్మున తాను చేర్చబడ్డాడు. కాబట్టి ఈ ఉపమానంలో మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, ఈ లోకానుసారంగా ఏ కొదువ లేదు ధనవంతుడికి, యేసుక్రీస్తుని మాత్రం అంగీకరించాల. వాని క్రియలు మాత్రం పరిశుద్ధంగా ఉండేలా చూసుకోవాలా. ఇంకా అన్నీ చేశాడు. ఎంత అనుభవించాలో, ఎంత సుఖపడాలో చేశాడు. కనీసం తన దగ్గర, తన ఎదురుగా, తన ప్రాంతంలో, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దీన దరిద్రుడైన లాజరు పట్ల కూడా కనీసం కనికరం, దయ కూడా లేకుండా తానే సుఖాన్ని అనుభవించాడు. అయితే అది ఈ లోకం వరకే కాబట్టి చనిపోయినప్పుడు నరకానికి చేర్చబడ్డాడు. ఇక ఈ లాజరు మాత్రం ఏది లేకపోయినా యేసయ్యను కలిగి ఉన్నాడు, పరలోకానికి చేర్చబడ్డాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏడుస్తున్న ఏడుపు ఎలా ఉన్నదంటే, పేదవాడైన లాజర్ను పంపించమని అబ్రహామును బతులాడుతున్నాడు. ఒక్క బొట్టు వాటర్ నాకు పంపించండి అని బతుమాలుచున్నాడు. అంటే నరకములో ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే, నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము కూడా అగ్ని గంధకములతో కాలిపోతూనే ఉంటారు. అక్కడ సహాయం చేసేవారు ఉండరు, క్షమాపణ ఉండదు, అక్కడ సరి చేసుకునే స్థితి ఉండదు. ఇక ఆ బాధ వర్ణించలేము ప్రియ దేవుని బిడలారా. అందుకనే నరకంలో పడే బాధ ఎటువంటిదో దేవునికి తెలుసు కాబట్టి అటువంటి నరకానికి వెళ్ళకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి దరిద్రుడిగా, రిక్తుడిగా అయ్యి సిలువలో మన కోసం దారుణంగా మరణించాడు. అయితే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని ధనవంతులు లాంటి ఎంతో మంది ఈ లోకంలో ఉన్న పేరు ప్రతిష్టల కోసం
ధనాన్ని సంపాదించడం కోసం, ఇంకా అనేకమైన వాటి కోసం సమయాన్ని వృధా చేస్తున్నారు. మన ప్రవర్తన క్రియలను సరిచేసుకోలేని స్థితిలో ఉన్నారు. అసలు యేసయ్య కోసం వాళ్ళ జీవితాన్ని అర్పించలేని స్థితిలో ఉన్నారు. యేసయ్యనే వారి హృదయంలోనికి ఆహ్వానించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అటువంటి వారంతా ధనవంతులు వంటి వారే కదా. అటువంటి వారంతా నరకానికి కదా చేర్చబడేది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా యేసయ్యను మనం దేవునికి అంగీకరిస్తే, బాప్తిస్వం పొంది మారు మనసు పొంది మనం పాపులమేనని దేవుని యొద్ద ఒప్పుకొని విడిచిపెడితే, బ్రతికినంతకాలం మన క్రియలను కాపాడుకుంటే, మన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే, ఈ లోకంలో ఏదైనా లేకపోవచ్చు. ఇది తాత్కాలికమైనదే. శాశ్వతమైన పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే పరిశుద్ధత చాలా ముఖ్యం, మన క్రియలు చాలా ముఖ్యమని అనేక చోట్ల జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఏదో మాటల్లో చెప్పుకునేటంత కాదు నరక యాతన. అది మనం అనుభవించలేము. కాబట్టి ఆ నిత్య నరకాగ్నికి మనం వెళ్ళే వారముగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తాత్కాలికమైన సుఖభోగాల కోసం శాశ్వతమైన పరలోక రాజ్యాన్ని కోల్పోకూడదు. యేసయ్య త్యాగం వృధా కాకూడదు. నీ జీవితం నరకానికి వెళ్ళకూడదు. కాబట్టి ఎప్పటికైనా సమయం మించిపోయినది లేదు. పాపాలు ఒప్పుకోవడానికి ఆలస్యం చేయవద్దు. మారు మనసు పొందడానికి ఆలస్యం చేయవద్దు. బాప్తిస్వం పొందడానికి ఆలస్యం చేయవద్దు. మన జీవితాలు, మన క్రియలను పరిశుద్ధంగా మలచుకోవడానికి ఆలస్యం చేయవద్దు. ఇక ప్రతిరోజు మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని యొద్ద ఆయన రక్తంతో కడుగబడుతూ పరిశుద్ధపరచబడదాము. అప్పుడే యేసయ్య ఎప్పుడు వచ్చినా కూడా మనం ధైర్యంగా ఆయనతో పాటు ఎత్తబడే స్థితిలో ఉంటాము. రోమపత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా రాయబడినది, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇవ్వబడును అని కూడా రాయబడినది. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు గనక చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, ఎంత చెప్పినా వినలేని వారు ఉంటే వారి అపవిత్రతలో వారినే ఉండనిమ్ము. వాడు అన్యాయం చేసేవాడైతే అన్యాయం చేసేవాడికని ఉండనిమ్ము, లేదా నన్ను అంగీకరించి నీతిమంతుడిగా ఉంటే నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధినిగానే ఉండనిమ్ము అని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఎవరైతే అన్యాయస్తులుగా అపవిత్రులుగా ఉంటారో, అలాగే ఎవరైతే నీతిమంతులుగా పరిశుద్ధులుగానే జీవిస్తారో వాని క్రియల చొప్పున తీర్పు తీర్చడానికి, ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి నేను త్వరగా వస్తున్నాను అని యేసయ్య మాట్లాడుచున్నాడు. అందుకనే యేసుక్రీస్తు అంటున్నాడు కదా, లూకా సువార్త 13:24లో, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి ఈ లోకంలో ఉన్నప్పుడే అంటున్నాడు. మనము ఈ లోకంలో ధనార్జన కోసం, ఇంకా వేటి కోసమో పోరాడే వారముగా ఉండకూడదు. వాటిని పోరాడుతూ ఈ నిత్యరాజ్యం కోసము పోరాడేటువంటి పోరాటాన్ని కనుక మనం ఆపివేస్తే, ఈ విశ్వాస యాత్రను, మనం ఆత్మీయ యాత్రను ఆపివేస్తే నిత్యము మనము
నరకాగ్నిలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించే వారముగా, దాని కొరకే పోరాడే వారముగా మనం ఉండాలని దేవుని పేరట మనవి చేస్తున్నా. అలాగే లూకాసు వార్త 9:62 రాయబడినది, యేసే అంటున్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పెను అని రాయబడినది. అంటే లోకం వైపు చూస్తూ, లోకాన్ని ఆశిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ మరలా నేను దేవుని బిడ్డను, దేవుని కార్యకలాపాలు చేస్తున్నాను, దేవుని వెంబడిస్తున్నాను, రక్షణ పొందాను అని గనక చెప్పుకుంటే, రెండు పడవల మీద కాలి పెడితే ఒకవైపు లోకము, ఒకవైపు దేవుడని రెండిటిని అనుసరిస్తూ ఉంటే అటువంటి వారికి దేవుని రాజ్యానికి వెళ్ళేటువంటి అర్హత లేదు అని యేసయ్య ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు అనుసరిస్తే లోకాన్ని అనుసరించు. లోకాన్ని అనుసరిస్తే పాపంలోనే ఉంటే, అపవిత్రతలోనే ఉంటే, అన్యాయస్తుడిగానే ఉంటే, వ్యభిచారిగానే ఉంటే, దొంగగా ఉంటే, మోసగాడిగా ఉంటే, ఇంకా పాపాలు ఒప్పుకోలేని స్థితిలో ఉంటే, యేసుని అంగీకరించలేని స్థితిలో ఉంటే నీ జీవితం నరకానికి వెళ్తుంది. అలా కాకుండా ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, లేదా ఒకవేళ దేవుడు అనుగ్రహించిన వాటన్నీ మనకు ఉన్నా కూడా రక్షణను కలిగి ఉండాలి. మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి. యేసు క్రీస్తు వలె మనము మాదిరికరమైన జీవితాన్ని లోకంలో జీవించాలి. అప్పుడే పరలోక రాజ్యానికి పాత్రులముగా ఎంచబడతాము. లోతు భార్యని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవదూతలు అంటూ ఉన్నారు, ముందుకే కొనసాగి వెళ్ళిపోండి, వెనుక దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తున్నాడు, మీరు వెనక్కి తిరగకుండా ముందుకెళ్ళిపోండి, ఈ లోకాన్ని వెనక ఏమి జరుగుతుందో చూడకుండా ముందుకి కొనసాగిపోండి అని ఒక పక్క దూతలు దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నా, హెచ్చరిస్తూ ఉన్నా, లోతు భార్య మాత్రం లోకాన్ని చూసింది, వెనుకున్న వాటిని చూసింది, ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అటు పరలోక రాజ్యానికి వెళ్ళలేక చివరకు నీతిమంతుడైన లోతుకు భార్య అయినప్పటికీ లోకం వైపు చూస్తూ, చేయొద్దన్న పని చేస్తూ, హెచ్చరింపులను గద్దింపులను లెక్క చేయనందుకు ఉప్పు స్తంభం అయిపోయింది, నరకానికి చేర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము లోకాన్ని అనుసరించే వారముగా కాకుండా, నరకానికి వెళ్ళే వారముగా కాకుండా, పరలోక రాజ్యానికి వెళ్ళే వారముగా, యేసుని అనుసరించే వారముగా, ఇరుకు మార్గాన ప్రవేశించడానికి పోరాడే వారముగా, విశ్వాసంలో పోరాడే వారముగా, ఆత్మీయ యాత్రలో పోరాడే వారముగా, శాశ్వతమైన పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మన క్రియలను పరిశుద్ధంగా కాపాడుకునే వారముగా, యేసును నిత్యం మన హృదయంలో భద్రపరుచుకుంటూ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీవు ఈ లోకంలో ఎంత గొప్పవాడివైనా సరే, ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా సరే, యేసును అంగీకరించకపోతే నీకు నిత్య నరకము తప్పదు. అక్కడ పడే బాధ తప్పదు. ఈ లోకంలో జీవించినప్పుడన్నా క్షమాపణ ఉంటుంది. దేవుడు పిలిస్తే పలుకుతాడు, దేవుని వెతికితే దొరుకుతాడు, దేవుని ప్రార్థిస్తే సమాధానం ఇస్తాడు. నీవు ఎంత ఘోర పాపమైన దేవుని వద్దకు వెళ్తే నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఇంకెన్నడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. నిన్ను నీతిమంతుడుగా, పరిశుద్ధినిగా మలచి నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన ఆత్మను నీలో పెట్టి ఆత్మానుసారంగా నడిపిస్తాడు. లేదు, ఏదో ఉన్నదో లేదో ఆ పరలోక రాజ్యం, ఆ నరకం, నాకు ఈ లోకమే ముఖ్యం, ఈ లోకంలో ఉన్నవే నాకు కావాలని భ్రమపడి లోకానుసారంగా జీవించావా, యేసే త్వరలో రావునై ఉన్నాడు, నీవు నరకానికి వెళ్ళబోతున్నావు. కాబట్టి ఈ లోకంలో జీవించినప్పుడు మనం మన యేసయ్యను నిజదేవుడిగా అంగీకరించితేనే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాము. అలాగే రక్షణ లేని వారు రక్షణ పొందాలి, ఆలస్యం చేయకూడదు. నిజమైన
మన యేసుక్రీస్తు దేవుణ్ణి మీ హృదయంలోనికి ఆహ్వానించండి. అలాగే రక్షించబడినామనుకున్నటువంటి వాళ్ళంతా మన హృదయము, మన క్రియలు ఎలా ఉన్నాయో ప్రతిరోజు దేవుని ఎదుట సరి చేసుకునే వారముగా ఉండాలి. అలా కాకుండా రక్షించబడి సగం లోకం సగం దేవుడు అంటే మాత్రం మనము పరలోకానికి వెళ్ళలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్తిగా పరిశుద్ధత కలిగి జీవిస్తేనే యుగ యుగాలు యేసయ్యతో కలిసి జీవిస్తాం. ఈ తాత్కాలికమైనటువంటి ఈ జీవితాన్ని యేసయ్య మాదిరిని కలిగి జీవిస్తే, పరిశుద్ధంగా జీవిస్తే, మన క్రియలను కాపాడుకోగలిగితే నిత్య రాజ్యానికి తప్పక వెళ్ళగలుగుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య రాకడ సమయం. మరి ఇప్పుడు యేసయ్య వస్తే నీ స్థితి ఎలా ఉంది? నీ గమ్యం ఎటువైపు ఆలోచన చేయి. దేవుడు ఈ మాటలను మన జీవితాల్లో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్.